ఈ పరిశుద్ధ దినానికి దేవుడు మనకిచ్చిన వాక్య భాగము ప్రియులరా, ఇల్లు కట్టుకున్న స్త్రీ. ఎంతమంది గురించి చెప్పుకున్నాం ఇప్పటికీ? మొదటి వారు లేయమ్మ, రెండవ వారు అబీగయి. ఈ పరిశుద్ధ దినంలో మరొక శ్రేష్టమైన ఇల్లు కట్టుకున్న స్త్రీ గురించి ధ్యానం చేసుకుందాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 2-3 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పండి. ఆ కాలమున తాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మానోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. మరలా చదువు. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. వాక్యము ద్వారా దేవుడు మనలందరినీ ఆదరించి బలపరిచి ఆత్మీయంగా తృప్తిపరచును గాక. పిల్లరా, మరొక స్త్రీ ఉంది. ఈమె పేరు రాయబడల బైబిల్లో. ఈమె పేరు బైబిల్లో పేరు రాయబడకుండా వారి గురించి రాయబడిన స్త్రీల సంఖ్య 16 మంది ఉన్నారు. ఆమేన్. వీళ్ళ గురించి వ్రాయబడింది కానీ వీళ్ళ పేరు రాయబడాలి. కానీ వాళ్ళ గురించి బైబిల్లో గొప్పగా కొంతమంది గురించి వారి జీవితం గురించి కూడా వ్రాయబడి. కాబట్టి పేరు రాయబడడం ముఖ్యమో కాదు, పేరు రాయబడము ముఖ్యం కాదు. పేరు అనేది చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 2:17. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతిని ఇస్తాను. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు దేవుడిస్తాడు. ఆమె ఈ పేర్లన్నీ తాత్కాలికమైనవి. ఆమె ఏమైనవి? దేవుడు మనందరికి ఒక క్రొత్త పేరు ఇవ్వబోతున్నాడు. ఆమె క్రొత్త రాజ్యము, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, క్రొత్త పేరు, క్రొత్త పేరు. మనందరం కలిసి దేవుని రాజ్యములో క్రొత్త పాట పాడుతాము. ఆమె ఏ పాట? కాబట్టి పేరు రాయబడడం ముఖ్యం కాదు. మానోహ భార్య రాయబడింది. పేరు చెప్పబడలేదు కానీ ఏమని రాయబడింది? మానోహ భార్య. పేరు రాయబడకపోతేమి ఈమె గురించి 5 అద్భుతమైన విషయాలు ఉన్నాయి. పేరు లేదు కానీ చెప్పండి, 5 అద్భుతమైన విషయాలు. ప్రియులారా, మానోహ భార్య గురించి 5 విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉండగా, ఎందుకు మరి పేరు రాయకుండా ఈమె గురించి మనం
ఎందుకు బైబిల్లో వ్రాయబడింది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదవాలి, 10వ అధ్యాయము 11, 12 వచనాలు చదవాలి. ఈ సంగతులన్నీ దుష్టాంతరముగా మరి సంభవించి వారికి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడ్డాయి. ఆమె ఎందుకు రాయబడ్డాయి బైబిల్లో? మనకు బుద్ధి కలుగుటకు. ఏంటి బుద్ధి? అమ్మా, నా పేరు ఉండాలి, నా పేరు పిలవాలి, నా పేరు అందరూ చెప్పుకోవాలా. ఇది పనికి మాలిన ఆలోచన. ఒక ఆమె ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిందంట. రిటైర్డ్ అయ్యి ఒక ఫ్యాన్ ఇచ్చింది చర్చి. ఆమె ఏమిచ్చింది? నేను ఈ సమయంలో చెప్తున్న సందర్భం వచ్చింది కాబట్టి, ఈ మందిరములో నీదంటూ ఒక వస్తువు ఉంటే మంచిది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. ఈ మందిరములో చెప్పండి, నీదంటూ ఎక్కడున్న మనందరిది కూడా ఒక వస్తువు ఉంటే దీవెనకరం. ఆమె ఆ వస్తువు మందిరములో ఉంటే దేవుడు మనలను జ్ఞాపకము చేసుకుంటాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. సరే, ఆమె కూడా ఏమిచ్చింది? ఫ్యాన్ ఇచ్చింది. మందిరానికి ఏమిచ్చింది? ఇస్తూ ఫ్యాన్ మీద పేరు రాసింది. సువార్తమ్మ బహుకరణ అని పేరు రాసింది. మంచిదే కదా? ఎవరిచ్చినట్లు గుర్తుండడానికి ఏం రాసింది? పేరు రాసింది. ఆదివారం వచ్చింది, ఆమె మందిరానికి వచ్చే ఫ్యాన్ తిరుగుతాం. మంచిదా కాదా? వెంటనే వెళ్ళి ఆమె స్విచ్చు ఆపేసి, స్విచ్చు ఏందమ్మా ఫ్యాన్ ఆపిన చెమట పోస్తుందంటే, నా పేరు కనబడడములే. ఆ ఫ్యాన్ తిరుగుతుంటే నా పేరు, కాబట్టి ఫ్యాన్ ఆపండి, నా పేరు కనబడాలందరికీ. నా పేరు, ఇది మంచి ఆలోచన. ఇచ్చింది ఎవరికి చెప్పాలి? బహు ధైర్యంగా చెప్పాలి. ఇచ్చింది ఎవరికి? ఆశీర్వదించేది ఎవరు? అంతేకాని ఆ పేరు చదవాలా, నా పేరు చదవాలా, ఫ్యాన్ ఆగాలి, మంచి ఆలోచన కాదు. ప్రియులారా, నీ పేరు ముందే దేవునికి, అది గుర్తుపెట్టుకో. నీ స్థితి ముందే దేవునికి తెలుసు. నీ పరిస్థితి ముందే దేవునికి తెలుసు. గోడ మీద రాయడం, దాని మీద రాయడం, దీని మీద, అది మంచి పద్ధతి కాదండి. ఒకవేళ రాసినా నా పేరే కనబడాలి, మంచి ఆలోచన కాదు. మానోహ భార్య అని రాయబడింది. ఆమె పేరు కంటే, జాగ్రత్తగా వినండి, పేరు కంటే ఫలానంతని భార్య అని వ్రాయబడము ఎంతో గొప్ప. ఆమె ఆమె నీ పేరు కంటే నీ కుటుంబం పేరు రాయబడము ఎంతో. మానవ భార్యలో 5 మంచి లక్షణాలు ఉన్నాయి. ఆమె ఒక ఆయన అన్నాడు, అయ్యా మీ సంఘములు ఎక్కువ మంది స్త్రీలు వస్తారా, అందుకని స్త్రీల గురించి చెప్తా. మంచిది ఆలోచన. మా సంఘంలో ఎక్కువ మంది స్త్రీలు వస్తారయ్యా, అందుకని స్త్రీల గురించి కొన్ని విషయాలు ధ్యానం చేస్తున్నాం. ప్రియులరా, మానవ భార్య మొట్టమొదటి మాట వడ్రాలు. ఏమి రాలు? వాక్యవంతురాలు, గుణవంతురాలని రాయబడాలి. ఏమని రాయబడింది? ఒక సహోదరి ఒక సంఘంలో ప్రార్థన చేయించుకోవటానికి అందరు లైన్లో నిలబడ్డారు. వాక్యం అయిపోయిన తర్వాత వాక్యం చెప్పాను, నిలబడ్డాను, ప్రార్థన చేస్తుంటే ఒక సహోదరి పూర్ణ ఏడ్చి, అయ్యా నేను గొడ్రాలునయ్యా. ఏంటిదంట? నాకు ఒక బిడ్డ కావాలి, తిక్కలోడైన పర్లా. చూసావా మా ఆశ? ఎవరైనా పర్లేదు, తిక్కలోడైనా పర్లేదు, నాకు ఒక బిడ్డ కావాలి. చాలా బాధేసింది. వెంటనే ప్రార్థన చేశామని చెప్పి 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, 41వ దినాన దేవుడు నీకు బిడ్డనిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. 40 దినాలు ఉపవాసం ఉంది, ప్రార్థన చేసింది.
తప్పనిసరిగా దేవుడు తన సేవకుని ద్వారా చెప్పిన మాట ప్రకారము ఆమెను దర్శించాడు, ఆమెకు మంచి కుమారుణ్ణి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె ఆ మాట చెబుతూ అన్నది, నేను గొడ్రాలునయ్యా, ఎవరన్నా నాకెళ్ళి చూసి అలా అనుకుంటూ ఉంటే గొడ్డలితో నరికినట్టుగా ఉందయ్యా నాకు. ఎలా ఉందంట చెప్పండమ్మా, ఎలా ఉంది? గొడ్డలితో నరికినట్టు. గొడ్రాలుగా ఉంటే ఆ బాధే ఎవరికి అర్థము వర్ణించలేదు. ఆమంటుంది, ఆ మాట అంటే నాకు గొడ్డలితో నరికినట్టుంటుందయ్యా. తెక్కలోడైనా సరే, తెక్కలదైనా సరే, నాకు ఒక పెట్టుంటే బాగుండు, కొడుకుంటే బాగుండు. ప్రార్థించి దేవుడు ఆశపడ్డ ప్రాణములను చెప్పాలి తృప్తిపరిచే అద్భుతం. అద్భుతం పిల్లరా, ఈమె కూడా ఏమై ఉన్నది? ఏమై ఉన్నది? అయితే గొడ్రాలు తనాన్ని బట్టి కురికిపోనా, గొడ్రాలు అనే స్థితిని బట్టి దేవుణ్ణి ప్రార్థించడం మానుకోను. దేవుణ్ణి చెప్పాలి ప్రార్థిస్తుంది. పిల్లరా, ఈ పరిశుద్ధ దినములకు సత్యం తెలుసుకున్నా, నీ పేదరికమును బట్టి నువ్వు ప్రార్థన మానకూడదు. ఆమె నీకున్న ఇరుకును బట్టి, ఇబ్బందిని బట్టి నీ ప్రార్థనను చెప్పాలి మానకూడదు. గట్టిగా చెప్పాలి. నీకున్నటువంటి ఆటంకాలను బట్టి నీ ప్రార్థన తగ్గకూడదు. ఆమె నీకున్న అనారోగ్యాన్ని బట్టి నీ ప్రార్థన నీవు మానకూడదు, తగ్గించకూడదు. ఏమా చూడండి ఎంత గొప్ప మాట వ్రాయబడిందో బైబిల్లో. చాలా మంది గొడ్రాళ్ళు ఉన్నారు. మా శారా ఏమై ఉన్నది? గొడ్రాలు. స్టార్టింగ్ అబ్రహాము శారా వీళ్ళిద్దరు దేవుని మాట ప్రకారం జీవిస్తున్నా వారి జీవితంలో కొరతుంది. ఏంటది? గొడ్రాలు. అలాగే ఇస్సాకు భార్య గొడ్రాలు. అలాగే హన్నా చెప్పాలి గొడ్రాలు. అలాగే ఎలిజబెత్ చెప్పాలి గొడ్రాలు. అయితే వీళ్ళందరూ ప్రార్థన చేసి చెప్పండి దేవుని ద్వారా ఏమొందుకున్నారు? బిడ్డలను. దీన్ని బట్టి నీవు నేను ఏ కొరత ఉందో, ఏ లోటు ఉందో దానిని బట్టి ప్రభువుని అడిగితే తప్పకుండా మన ప్రభువు మన కొరతను తీర్చే తప్పకుండా తీరుస్తాడు. ప్రియులరా, అద్భుతమైనటువంటి సందేశం ఏంటంటే నీ కొరత నీకంటే ముందే దేవునికి చెప్పాలి. కాబట్టి ఎంత అద్భుతమో చూడండి. ఈమె గొడ్రాలయ్యున్నా ప్రార్థన మానుకోవాలా? గొడ్రాలయ్యున్నా తనకున్న స్థితిని బట్టి ప్రార్థన మానుకున్నామా? దీన్ని బట్టి మనం ఏం చేయాలి? ఎన్ని కొరతలున్నా చెప్పాలి ప్రార్థన మానుకోవడం. ఎన్ని ఇబ్బందులున్న ప్రార్థన మానకూడదు. ఎన్ని ఆటంకాలు వచ్చిన ప్రార్థన మానకూడదు. ఎంత అనారోగ్యం వచ్చినా చెప్పాలి ప్రార్థన. ఇది దేవుడు చూస్తూ ఉంటాడు. మానోహ భార్య గొడ్రాలు. గొడ్రాలైతే ప్రియులరా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 11వ అధ్యాయం 30వ వచనం. ఆదికాండము 11:30. శారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. అలాగే 25వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 25:21. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై దేవుణ్ణి ప్రార్థన చేశాడు. పిల్లరా, గొడ్రాలైతే ఎవరిని నిందిస్తారు ఈ లోకం చెప్పాలి?
ఎవరైతే గొడ్రాలుగుండ్రో వాళ్ళను బట్టి స్త్రీని నిందిస్తారు, పురుషుని నిందించరు కదా. గొడ్డుబోతురాలు అంటారు కానీ గొడ్డుబోతోడని, గొడ్రాలు అంటారు కానీ గొడ్రాలోడు అని అనరు. సంతానము లేకపోతే స్త్రీకి అదొక కొరత. వీళ్ళారా శారమ్మ గొడ్రాలుగున్న దేవుడు అద్భుతంగా ఇస్సాకును ఇచ్చి, ఇస్సాకు భార్య గొడ్రాలుగుంటేనంట ఇస్సాకు ఆమె కొరకు ప్రార్థన చేస్తారు. సంఘంలో మనోళ్ళు ఏం చేస్తారు? నువ్వు పిల్లలు లేరు, నీకు పోయి చూయించుకోపో. నువ్వు పిల్లలు లేరు, నువ్వు పనికిరా. నువ్వు గొడ్రాలు, నువ్వు పనికిరా. ఇస్సాకు అలా అనలా. ఏమనుంది అక్కడ? ఇస్సాకు భార్య గొడ్రాలుగా ఉంది కనుక ఆమె నిమిత్తము అతడు దేవునికి ప్రార్థన. నీ భార్య కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ భార్య కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే ఎవరు చేస్తారు? నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే ఎవరు చేస్తారు? నీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయకపోతే ఎవరు చేస్తారు? వీళ్ళరా అద్భుతం ఏంటంటే ఇస్సాకు ప్రార్థన దేవుడు విని తన భార్యకు బిడ్డలను. కాబట్టి మానవ భార్య గొడ్రాలు, కానీ ఆ గొడ్రాలు తనమును బట్టి కృంగిపోయినది. చూడండి వాక్యంలో మనం గమనిస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 7వ వచనం. ఎలిజబెత్తు గొడ్రాలైనందున వారికి కానీ బైబిల్ అక్కడే వ్రాయబడింది, దేవుడు వారిని దర్శించాడు, వారికి యోహాననే గొప్ప కుమారుణ్ణి కూడా. దేవునికి చెప్పాలి అసాధ్యమైనది ఏమి? మళ్ళా చెప్పండి, దేవునికి అసాధ్యమైనది ఏమి? దేవునికి సమస్తము తెలుసు కదా. ఈమె గొడ్రాలుతనాన్ని బట్టి కృంగిపోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంది. రెండవ మాట చూడండి, 13వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం తెరిచి ఉంచుకోనండి. 13వ అధ్యాయం 3, 4, 5 వచనం. దేవుని దూత మానోహ భార్యకు చెప్పాలి ప్రత్యక్షమైందంట. అర్థం కనబడింది. ఆమె ప్రత్యక్షమైందంట, అర్థం కనబడిందండి. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుని నీకు నువ్వే, దేవుని దూత లేక దేవుడు మానోహ భార్యకు ప్రత్యక్షమైందంటే కనబడింది కదా, మరి నీకెప్పుడన్నా కనబడిందా? చాలా మంది నమ్మరు ఈ లోకములో. మన దేవుడు కనబడతాడు, మాట్లాడతాడు. చెప్పండి నోటితో, దేవుడు కనబడతాడు, మళ్ళా మాట్లాడతాడు. అందుకని బైబిల్ విషయంలో ఒక సూక్తి ఉంది. దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు తనకు కనపడతాడు, తనతో మాట్లాడతాడు, అందరికీ కనపడతాడు, అందరితో. ఇక్కడ మానోహ భార్యకు దేవుడు కనబడ్డాడు. కనబడి చదువుమా, ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కంట. ఇదే మాట నీ జీవితంలోనికి నీవు అన్వయించుకో. ఇదిగో నీవు పేదరికములో ఉన్నావు, కానీ నేను ధనవంతుణ్ణి చెయ్యబోతున్నా. ఇదిగో నువ్వు గొర్రెల వెంబడి గొర్రెల దొడ్డిలో తిరుగుతున్నావు, నేను నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా చేయబోతున్నా. ఇదిగో నువ్వు గొర్రెలు కాసుకుంటున్న నటివాడవు, నువ్వు ఇశ్రాయేలులను నడిపించబోతున్నావు. దేవునికి అసాధ్యమైనది ఏమీ.
ఆమెతో అంటున్నాడు దేవుడు, నువ్వు గొడ్రాలు అమ్మ, కాకపోతే నువ్వు కుమారుణ్ణి కనబోతున్నావు. ఎవరు కనపడి చెప్పారు? చెప్పాలి, దేవుడు కనపడి. లూకాసు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఉంది చూడండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానే. అయితే దేవుడు చెప్పాలి, దేవుడు కనపడ్డాడు ఈమెకు చెప్పాలి, దేవుడు ప్రత్యక్షత అయింది, దేవుని వాగ్దానము కూడా. ఎంత అద్భుతం అండి ప్రియులారా. దేవుడు కనపడాలంటే, జాగ్రత్తగా వినండి, దేవుడు కనపడాలంటే 2 పనులు చేయాలి. ఎన్ని పనులు? 2 చెప్పు చేస్తాను అనుకుంటున్నారా? చాలా సింపుల్, 2 పనులు. 1, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేదు. అంటే దేవుణ్ణి చూడాలంటే ఏముండాలి? మొదటి మాట, మొదటి పని, దేవుణ్ణి నువ్వు చూడాలంటే నీకేముండాలి? యేసయ్యను చూడాలంటే ఏముండాలి? పరిశుద్ధత. ఒక ఆయన కామెంట్లు ఆయన నా దగ్గరికి వచ్చి దొనకొండలో మెల్లగా ఉదయాన్నే వచ్చి, సార్ నేను మీ గుడికి రావాలంటే ఏం కట్టాలి, అంత కట్టాల ఫీజు? పాపం ఆయనకి తెలియదు. కొన్ని చోట్లకి వెళ్ళాలంటే ఫీజు కట్టాలేమో మనకు తెలియదు. నేను అన్నాను, 1 పైసా కట్టాల్సిన పని ఇదేం సార్? మామూలుగా వచ్చేయచ్చా? మామూలుగానే వచ్చే మేళాలు తాళాలు పెట్టాల్సిన పని. ఇంకొక ఆయన నేను వస్తుంటే ఆదివారం ప్రార్థనకి ఆడ ఎదురయ్యి ఒక 100 రూపాయలు తీసి నా జోబులు పెట్టి, నా పేరున కానుకయ్యాయా, ఎవడికి కావాలి? నువ్వు రాకుండా నీ 100 ఎందుకు? నీ 100, నువ్వు వస్తేనే 100 అవసరం. నేను వెంటనే తిరిగి ఆయనకి ఇచ్చాను, నువ్వు రాకుండా నీ 100 దేవునికి అక్కరా? మన దేవుడు పేదవాడు. గుర్తుపెట్టుకో, ప్రభు కనపడాలంటే మొదటి సూత్రం పరిశుద్ధంగా ఉండాలి. ఆమె. 2వ సూత్రం ఉంది, యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 14:21, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని కైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను కూడా వాడిని ప్రేమించి వాని దగ్గరికి వచ్చి వాడికి కనపడతాను. చపలు కొట్టి ప్రభువును మహింపరచండి ప్రియులారా. దేవుడు కనపడాలంటే దేవుని ఆజ్ఞలను మనము అనుసరించాలి. దేవుడు చెప్పిన మాట వినాలి, మాట ప్రకారం జీవిస్తే ఆయన నీ దగ్గరికి వచ్చి నీకు కనబడతాడు. ఆమె. దేవుడు కనపడాలంటే మిమ్మల్ని ఎవరన్నా అడిగారనుకో, 2 పనులు చేయాలని చెప్పండి. గుర్తుంటాయా అమ్మా? ఒకడికి ప్రసంగి అంటూ వాడి పేరు, ఏం పేరు? ట్రైన్లో ఎక్కాడు, కూర్చున్నాడు. ఆయన వాడి పక్కన ఒక బ్రాహ్మణోత్తముడు కూర్చున్నాడు, బాగా మంచి బ్రాహ్మణుడు. అరే అబ్బాయి ఎక్కడికి వెళ్ళాలరా? గుంటూరు. నీ పేరు ఏంటంటే ప్రసంగి. అరే భలే మంచి పేరే, మంచి పేరురా, ప్రసంగి అనేది మంచి పేరు. ఎవరు పెట్టారు? అసలు ప్రసంగి అంటే అర్థం ఏందిరా అని అంటే నాకు తెలియదు. పేరుకు అర్థము నాకు తెలియదు అన్నాడు. అంటే ఎంత విచారం చెప్పండి. అంటే మీరు కూడా మీ దేవుడు కనపడాలంటే ఏం చెయ్యాలమ్మా అని ఎవరైనా అడిగితే 2 పనులు చేయాలని చెప్పండి. మొదటిది పరిశుద్ధత కలిగి ఉండాలి, 1. 2వది ఆయన ఆజ్ఞలను ప్రేమించాలి. అప్పుడు ఆయనే వచ్చి నాకు కనబడతాడు. ఆమె. ప్రియులారా, నేను నేర్చుకున్నా, నేను పొందుకున్న ఒక సత్యం చెబుతున్నా, దేవుడు కనబడాలంటే నువ్వు ఎవరి మీద ఆధారపడబాక. జాగ్రత్తగా విను. ఎవరి వైపు చూడ, ఎవరి మీద నువ్వు ఒంటిగాడివై ఒంటరి అనగా ఏకాంతంగా ప్రార్థన. బైబిల్లో ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం నుండి త్వరగా, ఆదికాండం 28 10వ వచనం నుండి, యాకోబు
బెయర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచుండెను. ఒక చోట చేరి ప్రొద్దు గొంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయాను. ఆ చోటి రాళ్లలో ఒక రాయి తీసుకొని తలగడగా చేసుకొని పండుకొనెను. అప్పుడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన ఆకాశము వరకు నిలబడి ఉంది. దేవదూతల నిచ్చెన మీద ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. దేవుడు కనపడి అంటున్నాడు, యాకోబు నేను నీ తండ్రి దేవుడు. ఆమేన్. మన దేవుడు ఏ దేవుడు? మన తండ్రితో నడిచిన, మనతో నడుస్తున్న, మన బిడ్డలతో నడవనయ్యున్న ఎంత గొప్ప దేవుడు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, యాకోబు నేను నీ తండ్రి దేవుడను, ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని నీ సంతానానికి ఇస్తా. ఇప్పుడు చెప్పాలి, అప్పుడు యాకోబు దగ్గర ఎవరు చెప్పండి? ఎవరు? ఇంట్లో నుండి భయపడి వెళ్తా ఉన్నారు. ఆ రోజుల్లో వాహనాలు నడిచెళ్ళాలి ఎంతో దూరమై. అలా నడిచి వెళుతుంటే పొద్దుగొక్కింది ఒక చోట. ఒక రాయి పెట్టుకొని తన కింద పడుకున్నాడు. నీకు తెలుసా, పూర్వకాలం ఎక్కడన్నా లాంగ్ దూరం వెళ్ళాలంటే సర్ది కట్టుకొని ఏం చేసేవాళ్ళు? పొద్దుగొక్కిందనికి ఎక్కడ పొద్దుగొక్కితే అక్కడే పడుకునేటప్పుడు దిండు దొరకదు. ఒక రాయి తీసుకొని యాకోబు హృదయం అంతేమో భయము. ఎందుకని? అది అడవి. ఎవరు? ప్రియులరా, ఇప్పుడు ఒక సత్యము నేర్చుకో. ఎవరు లేనప్పుడు, ఎవరు నిన్ను ఆదరించినప్పుడు, ఎవరు నిన్ను కాపాడలేని పరిస్థితులలో ఉన్నప్పుడు యేసు వైపు చూసయ్యా నీవే నాకు దిక్కువను, దేవుడు వచ్చి నీ ప్రక్కన చేరునుగాక. యాకోబు ఆ రాత్రి ఒంటరివాడై ఒంటిగా నిలబడిపోయాడట. అది అడవి. పడుకోవడానికి ఏం లేదు, తల కింద పెట్టుకోవడానికి తిండు లేదు, ఎవరికి చెప్పుకోవడానికి మనుషులు ఎవరు? తలగడల పెట్టుకొని లాడిపోతుంది లోపల హృదయం. ఎవరు? ఆ సమయంలో దేవుడు వచ్చి యాకోబుతో మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. దేవుడు మాట్లాడాలంటే ఈ ధనము నీకు అడ్డు రాకూడదు. నీకున్న స్థితి, నీకున్న ఉద్యోగం, నీకున్న సద్యోగం, నీకున్న ఆస్తిపాస్తులు ఎప్పుడు దేవుణ్ణి నీ వద్దకు తీసుకురాలేదు. ఆమె వీటన్నిటిని ప్రక్కన పెట్టి ప్రభువా నీవే నాకు దిక్కు అని ఏకాంత ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి నీకు కనబడి నీతో మాట్లాడును. యాకోబుతో 14వ వచనం వరకు మాట్లాడాడు. అక్కడ 14వ వచనములు అంటున్నాడు, చదువుమా. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వల్ల విస్తరించబడతారయ్యా. అప్పటికి యాకోబు దగ్గర ఎవరు? చెప్పండి, ఎవరు? భార్య లేదు, చెప్పాలి, పిల్లలు లేరు, తండ్రి లేడు, తల్లి లేరు, దగ్గర ఎవరూ లేరు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తాను. పిల్లరా, ఏకాంత ప్రాంతంలో నువ్వు దేవుణ్ణి చూస్తావు. ఆమె అందుకని దైవజనులు దేవదాసయ్య గారు రాశారు, ఏకాంత స్థలము చేరుమో దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము కోరుమో, ఏకాంత స్థలము చేరుమో దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము కోరుమో, ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి లోకాశలను మదికి రాకుండా చూచుకొనుము, ఏకాంత స్థలము కోరుము
దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ప్రార్థన అదేంటి ప్రార్థన. నేను ఇటీవల దైవజనుడు భక్సింగయ్య గారి రూము చూడటానికి వెళితే ఆ రూము బయట అక్కడ రాయబడి ఉంది, దైవజనులు రోజుకు 18 గంటలు ప్రార్థించే గది అని. ఎన్ని గంటలు? 18 గంటలు తిరిగి వస్తాం కానీ మనము నిద్ర కూడా మానుకొని ప్రార్థన మాత్రము. రోజుకున్నది 24 గంటలు అయితే 18 గంటలు ప్రార్థన చేశారు. అందుకని ఇది ఎట్లా మనం చేయలేమని ఈ మధ్య మేమేం చదువుతున్నామంటే 3 పూట్ల తింటాం. ఆమె ఇందులో ఏమైనా తప్పు ఉందా? 3 కాదే, బాగుంటే 4 పూట్ల తింటామంటాం మనం కదా. అందుకు మేమేం చదువుతున్నాం అంటే 3 పూట్ల తినేటప్పుడు 3 మార్లు ప్రార్థన చేస్తాం. చాలు, అదన్నా కనీసం. చూడండి, కొంతమందిని మనం గమనిస్తాం, క్రిస్టమస్ రోజు ప్రార్థన, అమ్మా ఈస్టర్ రోజు, జనవరి 1 రోజు, ఇంకా అసలు వాళ్ళ జీవితంలో ప్రార్థనే. అర్థమైందా? వీడు కూడా కోరుకుంటున్నాడు దేవుడు కనపడితే బాగుండు, దేవుడు ఆశీర్వదిస్తే బాగుండు, దేవుడు ఆ మేలు చేస్తే బాగుండు, దేవుడు ఈ మేలు చేస్తే. ఎవడు ఇతను చెప్పాలి, సంవత్సరానికి 3 సార్లు ప్రార్థన చేసి వచ్చి ఊరుకుంటాడా? ఏంది చర్చి నిండిపోయింది నేను వచ్చేలేకి, మాకేం తెలుసురా నువ్వు వచ్చేది. నువ్వు వచ్చేది ఎప్పుడు? పండగ రోజు. పండగ అంటే దండగ. అసలు ఆ రోజు వాక్యం దేవుడు ఎండు చేసుకున్న బట్టలకి వెళ్ళి చూడను, చేసుకున్న వంటకి వెళ్ళి చూడను, తెచ్చుకున్న ఇదిను చేయని ఇదే కానీ ఆ రోజు వస్తాడు. పండగ క్రైస్తవులుగా ఉండకూడదు. ఆమె అందుకని బైబిల్లో మనము దానియేలు చూస్తాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనములో ఉంది, ఇట్టి శాసనము సంతకము చేయబడనని తెలిసినప్పటికీ దానియేలు తన ఇంటికెళ్ళి యథాప్రకారము అనుదినము చెప్పాలి, ముమ్మారు మోకాళ్ళుని. ఎన్ని మార్లు? 3 మార్లు చేశాడు. ఆయన ప్రార్థన విన్నాడు దేవుడు. నువ్వు కూడా 3 మార్లు. ఈ మధ్య ఒక అమ్మాయి ఆస్ట్రేలియా నుండి ఫోన్ చేశాక ఇది సమస్య, అది చాలా సమస్యలు చెప్పింది. అప్పుడు నేను చెప్పమ్మా ప్రార్థన చేస్తున్నావా? క్రిస్టమస్ రోజు చేస్తుందంట. ఎప్పుడు? ఇంకా మళ్ళా గుర్తుండదు. నేను చెప్పాను, మరి అన్నం తింటున్నామా? తింటున్నా 3 సార్లు. ప్రార్థన ఏమో సంవత్సరానికి ఒకసారి, తిండి ఏమో రోజుకు 3 సార్లు. తప్పమ్మా, ముమ్మారు ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో. కొన్నాను కానీ ఏ రోజు బైబిల్ చదవలేదన్న ఎలా వస్తాయి ఆశీర్వాదాలు? ప్రియులారా గుర్తుపెట్టుకోండి, దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తే దేవుడు దానియేలుకు కనబడి చెప్పాలి, మాట్లాడాడు. కనబడి 119వ కీర్తన 164వ చరణం చదవాలి. నీ న్యాయ విధులను బట్టి రోజుకు చెప్పండమ్మా 7 మార్లు ప్రార్థన. ఒక ఆయనేమో 3 మార్లు, ఇంకొక ఆయనేమో మరి మనం ఎన్ని మార్లు? ఈ రెండిట్లో ఒకటన్న మనకు. 55వ కీర్తన చూడండి, 17వ చరణం, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున. సాయంత్రం ప్రార్థన అంట చెప్పాలి, మధ్యాహ్నము ప్రార్థన అంట, ఉదయము. మానవ భార్య ఇలాంటి ప్రార్థన పరురాలు. ఆమె అందుకు దేవుడు వచ్చి ఆమెకు ప్రత్యక్షము. నువ్వేం చేసినా దేవునికి ఇష్టపడదు. బహుగా ప్రార్థన చేస్తే ఆయనకు ఎంతో ఇష్టం. ప్రియులారా గమనించండి, ప్రార్థన చేస్తూ ఉందండి అమ్మ. దేవుడు వచ్చి చెబుతున్నాడు, అమ్మ నువ్వు గొడ్రాలిని,
అయితే నువ్వు గర్భవతివి కాబోతున్నా, కుమారుణ్ణి కనబోతున్నా, కుమారుడు పొందబోతున్నా. అయితే నీవు జాగ్రత్తగా ఉండి చదవాలి. ద్రాక్షరసమును గాని మద్యమును గాని త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనా నువ్వు ముట్టుకో. ఎప్పుడు చెప్పాలి? ఎందుకన్నాడు దేవుడు ఆ మాట? మన దేవుడు పవిత్రుడు, ఆమె పరిశుద్ధుడు. మన దేవుడు ఎవరండి? కాబట్టి మనకు కూడా ఒక మాట చదువుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులంగా ఉండాలి. మన దేవుడు చెప్పాలి పరిశుద్ధుడు. మనల్ని కూడా ఏమంటున్నాడు? పరిశుద్ధులు. అప్పుడు దేవుడు వచ్చి మనకు కనబడతాడు. ఆమె ఆమె చాలా మందికి వాక్యం చదవరు, ప్రార్థన చేయరు, కానీ దేవుడు దీవించాలంటాడు. ఎలా కుదురుంది? క్రమం ఇది. మానోహ భార్య గొప్ప ప్రార్థనా పరురాలు. మన మాటలు వింటున్న స్త్రీలారా, మీరు బహు ప్రార్థనా పరులుగా ఉందురుగాక. దేవుడు నీ ఆస్తిని చూడడు, చెప్పాలి. దేవుడు నీ అందాన్ని చూడడు, దేవుడు నీ ఎత్తును చూడడు, దేవుడు నీ బలమును చూడడు, దేవుడు నీ చదువును చూడడు, దేవుడు నీ హోదాను చూడడు. ఏం చూస్తాడో తెలుసు? నీ ప్రార్థనే చూస్తాడు. కాబట్టి మానవ భార్యకు దేవుడు కనపడ్డాడు. ఆమె వినాలి జాగ్రత్తగా. 3వ మాట ఏంటో తెలుసా? దేవుడు కనపడి చెప్పగానే ఏమేం చేసిందంటే పొలములో తన భర్త యొద్దకు వెళ్ళి, అయ్యా నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు, చూస్తుంటే దేవుళ్ళగా ఉన్నాడు, ఆయన ఇదిగో ఈ మాటలు చెప్పాడు అని చెప్పింది. ఆమె ఎవరితో? భర్తతో చెబితే అమ్మా ఎంత సంతోషించారో ఇద్దరు. చెప్పి ఎప్పుడైతే ఈ మా మాట చెప్పిందో మానవుడికి కూడా ధైర్యం వచ్చింది. అతడు పొలములోనే పని చేస్తున్నాడు. భర్తకు చెప్పింది, మళ్ళీ ఇంటికి వచ్చింది. మరలా పొలానికి వెళ్ళి భర్త దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. ఆమె అమ్మ చెప్పాలి. ఇద్దరు కలిసి, ఇప్పుడే నువ్వు ప్రశ్న వేసుకో, నువ్వు నీ భర్త లేక నువ్వు నీ భార్య ఇద్దరు కలిసి ప్రార్థన చేసింది ఎంతకాలమైంది? బైబిల్లో చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం చదవాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20 వచనం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటారో నేను వారి మధ్యన. ఏందయ్య ఇక్కడ నువ్వు ఆదివారం ప్రార్థన? నా భార్య పోయిందిలే, నీకేమైంది? వాడు బస్ స్టాండ్లో కనపడుతుందమ్మా, ఏందా ఇక్కడ నువ్వు ప్రార్థన ఆదివారం? నా భార్య పిల్లలు పోయిందిలే, ఎట్టొస్తాయి ఆశీర్వాదం? అక్కడ ఏమనింది? ఎక్కడ ఇద్దరు లేక కూడి ప్రార్థన చేస్తే అక్కడ ప్రభు ఉంటాడు. అంటే నువ్వు ఉండాలి, నీ భార్య కూడా, నువ్వు ఉండాలి, నీ భర్త కూడా, అప్పుడు ప్రభు వస్తాడు. ఆమెను ప్రార్థనకు పంపానే, నేను ఈడికి వచ్చాను, ఎందుకు? ప్రభు ఎక్కడికి పోతాడు? మీ దగ్గరికి రానే. బైబిల్ అలా చెప్తుంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ధ్యానిస్తారో నేను సాయంకాలం అయ్యే వరకు, నా మాట జాగ్రత్తగానండి, సాయంకాలం అయ్యే వరకు, పగులు నువ్వు ఎక్కడున్నా, నీ పనిలో ఉన్నా అడగట్లేదు, కానీ సాయంకాలం అయ్యే వరకు నీ భార్య, నీవు, నీ బిడ్డలు కలిసి ఏం చేయాలి? ఎవరు తినాలంటారు, ఎట్టా తింటాం, దాన్ని ఆపం కదా. ఏం చేయాలి? ఈ క్రమము నీలో ఉంటే దేవుడు వచ్చి నీ మధ్యలో ఉండును గాక. ఆమె
ఆయన మన మధ్యలో ఉండే ఇద్దరు కలిసి ప్రార్థన చేసి, వినండి జాగ్రత్తగా, ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. ఈయన ఇంటికి వచ్చింది, ఆయన పొలములోనే. అర్థమైందా? మరలా దేవదూత వచ్చి ఈయనకి కనబడింది. ఆమె ఇప్పుడు చెప్పాలి తెలియకల్లో, మొదటిసారి ఎవరికి కనపడింది? ఆమెకే. రెండో మారు ఎవరికి కనపడింది? ఎందుకని? ఆయన కంటే ఆమె ఎక్కువ ప్రార్థనా పరురాలు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరిచి. దేవుడు కనపడ్డాడని ఎవరైనా చెబుతుంటే అర్థమేం తెలుసా? నీకంటే అతనికి ఎక్కువ ప్రార్థనా జీవితము ఉంది. గమనించండి. మరలా ఈమెకు కనపడ్డాడు కానీ దేవుడు మానోహకు. అంటే దాని అర్థం ఏందో తెలుసా? భర్త కంటే పౌరుషం రావాలి మీకు. భర్త కంటే నీకు ఎక్కువ, చెప్పండి అవతల, తినాలా. భర్త కంటే నువ్వు ఎక్కువ తినాలజా. భర్త కంటే నువ్వు ఎక్కువ ప్రార్థన చేయి. దేవుడు ముందు నీకు కనపడతాడు, ఆ తర్వాత భర్తకు. నీకంటే ఎక్కువ భర్త ప్రార్థన చేశాడు అనుకో, ఆయన ముందు ఆయనకు కనపడతాడు, తర్వాత ఏది కావాలి నీకు? ఏదో ఒకట్లే అంటున్నావా? అట్లా కాదు. నీవు నీ భర్త కంటే ఎక్కువ ప్రార్థన చేయి, మొదట దేవుడు నీ వద్దకే వచ్చునుగాక. ఆమేన్. కాబట్టి మానోహ భార్యకు మళ్ళా కనపడ్డాడు దేవుడు. అప్పుడు ఏమనింది? అయ్యా కొంచెం ఆగయ్యా అని భర్త దగ్గరికి వెళ్ళి భర్తకు చెప్తే మరలా ఇద్దరు కలిసి ప్రార్థన ఏమని చేశారు తెలుసయ్యా? నీవు మా కుమారుని ఇస్తానని చెప్పావు, మేము వాడిని ఏం చేయాలి, ఎలా పెంచాలి, ఏమి చేయాలి, వాని కొరకు మేమేమేమి చేయాలి అని ఇద్దరు కలిసి చెప్పాలి, ప్రార్థన. ఇబ్బంది వచ్చిన రోజున ఇద్దరు చేయండి ప్రార్థన. ఆమె గుంటూరులో ఒక ఆయన ఆటో తోలుతాడు. ఏం తోలుతాడు? దీనికి బాగా జవాబు చెబుతాడు. వాక్యాలు అడిగినప్పుడు చెప్పరు, కానీ ఆటో తోలుతూ ఉంటే ఈమె బాగా ప్రార్థనకి వెళ్ళామా. సేవకుడిది ఒకరోజు అయ్యయ్య మా ఇంటికి వచ్చి మా ఆయనకు కూడా చెప్పయ్యా, ఆయన కూడా ప్రార్థనకు రావాలి, ఆయన కూడా ప్రభువుని నమ్ముకోవాలి, నువ్వు వచ్చి చెప్పన్నా అంటే చెప్పంగా ఈ సేవకుడు ఆమె ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేసరికి మనోడు అప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్తా ఉన్నాడు. అయ్యా చెల్లెమ్మ పొద్దాస్తమానం అడుగుతూ ఉంటే వచ్చా ప్రార్థన చేయడానికి, రాయ్యా ప్రార్థన చేస్తానంటే, పాస్టర్ గారు నువ్వు చెబితే రాను, నువ్వు చెబితే దేవుడు చెబితే వస్తా అన్నాడు. చూసారా? సరే వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. అమ్మా వెళ్ళిపోయాడు. సేవకుడు 2 వారాల కల్లా మనోడికి ఒక కాలు ఒక చెయ్యి ఆగిపోయింది, పడిపోయింది అనబాకండి. పడిపోతే ఆడన పడిపో, వెనకాలే ఉందా లేదా, పని చేయకుండా ఆగిపోయింది. ఆమె బైబిల్లో దేవుడు కొందరు చెయ్యి ఆగిపో అంటే ఆగిపోయింది. అర్థమైందా? మళ్ళా బాగవుగా కంటే. కాబట్టి ఆపింది ఎవరు? ఇంకొక వారానికి మిగతా కాలు చేయి కూడా ఆగిపోయింది. అప్పుడు 4 కలిసి ఎత్తుకొని వచ్చారు మందిరాన్ని. రాగానే ఈ సేవకుడు అందరికీ ప్రార్థన చేస్తున్నట్ట. ఈ 4 ఎత్తుకొని వెనకొస్తే ఎవరైనా దేవుడు కనపడితే కానీ వస్తానన్నాడే ఆయన. పాత్ర గారు అయ్యా నిన్ను నేను రమ్మంటే ఏం చెప్పావు? వాడికి గుర్తుందా? గుర్తు. అయ్యా నువ్వు నేను రమ్మంటే నువ్వు చెబితే రాను, దేవుడు చెబితే వస్తానన్నావయ్యా. దేవుడు చెబితే వస్తావు, దేవుడు చెబితే 4 మోసుకొని ఇట్టు వస్తావు. అదే నేను చెప్పినట్టు వచ్చి ఉంటే ఇట్లా వచ్చేవాడివి. ఇప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడన్నా ఈ ఇబ్బందుల రోజులు ఇవి. ఆమె మీరు గమనించారో లేదో, బాగా ప్రార్థన చేసి
బాగా వాక్యం చదివి బాగా దేవుని వైపు చూస్తున్న వాళ్ళ ఇళ్లలోనే వారి జీవితాల్లోని గొప్ప శోధనలు వస్తా ఉన్నాయి. రోజు సినిమాకు పోయేవాడికి సమస్యే లేదు, రోజు తాగేవాడికి శోధనే, రోజు ప్రార్థన చేసేవానికి శోధనలు వస్తున్నాయి. ఈ ఇబ్బందుల కాలంలో ఇది రాకడ కాలం కనుక ఇరువురు కలిసి ఏం చేయాలి? చూసుకొని కుటుంబంలో అద్భుతాలను దేవుడు చేయునుగాక. ఎప్పుడు మా ఇద్దరు కలిసి ప్రార్థించినప్పుడు అప్పుడు మానోహ భార్య ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే ఇప్పుడు దేవుడు వాళ్ళ యొద్దకు దిగి వచ్చాను. ఆమె నీవు నీ భర్త, నీవు నీ బిడ్డలు, నీవు నీ కుటుంబము కలిసి ప్రార్థన చేస్తే దేవునికి ఎంత సంతోషం. ఒక మాట చదువుకున్నాం, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ధ్యానిస్తాను నేను మధ్యలో, వారి మధ్యలో. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో సదాకాలము మీతో కూడా ఉన్నా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, నేను మీలో ఉన్నా. చూసారా, మన మధ్యలో ఉన్న దేవుడు చెప్పాలి, మనతో ఉన్న దేవుడు మనలో ఉన్న సంపాదించిపోయి. ఈ లోకములో నువ్వెన్ని సంపాదించినా ప్రభు లేకపోతే వ్యర్థ. మనులు మాణిక్యములున్నా మేడమీచెలు ఎన్నన్నా, మనులు మాణిక్యములున్నా మేడమీచెలు ఎన్నన్నా, మదిలో యేసు లేకున్నా ఎన్ని ఉన్నవి సున్నా. దేవుడు లేకపోతే నీకు ఎన్నున్నా సున్నా సున్నా. కాబట్టి ప్రభువును కలిగి ఉండాలండి. పిల్లల వాక్యం విన్నాం, మానోహ భార్య కలిసి ఏం చేశారు? పిల్లలు ఉన్న వాళ్ళు మీరు వివరణ వాడిర్రా చెప్పాలి. మొన్న 4 రోజులు నాడు పేపర్లు చదివి ఇద్దరు తోడుకోవడాలంటే, ఒక అమ్మాయికి పిల్లలు లేరు, ఒక అమ్మాయికి కొడుకు ముట్టిన చూడటానికి బాగా బొద్దుగా ముద్దుగా బాగా అందంగా ఉంటే తట్టుకోలేకపోయిందంట. వాడి ముఖాన్ని యాసిడ్ వచ్చి లోకం బహు కఠినంగా, లోకం బహు దుర్మార్గంగా తయారయ్యింది. అందుకని ఆదికాండం 6వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఉంది, దేవుడు భూలోకమును చూచినప్పుడు చదవాలి, అది చెడిపోయి ఉండెను. ఏమై ఉన్నది? ఆ రోజుల్లోనే కాదు, ఇప్పుడు కూడా బాగా చెడిపో. రోజు ఒక చోట చూస్తున్నా, 10 లక్షలు ఇచ్చి ఒక ఆమె నిన్న భర్తను చంపి. ఎన్ని లక్షలు? ఉంచుకోకూడదు ఆ 10 లక్షలు. ఆడు ఉండేవాడు 10 లక్షలు, 10 లక్షలు ఇచ్చి భర్తను దుర్మార్గపు. అందుకని దేవుడు అక్కడ 11, 12, 2 వచనాల్లో రాయించాడు. దేవుడు భూలోకమును చూచినప్పుడు అదేమయ్యున్నది? చెడిపోయి. ఇప్పుడు కూడా లోకం ఎలా ఉంది? అందుకని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, సమయము సమీపించింది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటూ 3 పనులు చెప్పాడు అక్కడ. ఈ ప్రవచన వాక్యములు చదువాడును, వాటిని వినువాడు, ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వాడు. ఆ ధన్యత నీకు కావాలంటే కాలము సమీపించిందని గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చదువు, జాగ్రత్తగా దాని ప్రకారము జీవించు. ఏమయ్యున్నది? కాలము. ఈ మాట గుర్తుపెట్టుకో. ట్రైన్లో పోతా ఉంటే ఒక రోజు ఒక ముసలాయన అంటుండో, అయ్యా
లోకానికి పోయే కాలము వచ్చి. ఆయన భాషలు ఆయన చెప్పింది పాపం. లోకానికి పోయే కాలం దగ్గరికి వచ్చిందయ్యా. మనమేం చెబుతున్నాం? సమయము సరి. ఇద్దరిది ఒకటి అర్థం. పాట ఒకే పాట కాకపోతే రాగము తేడా. కాలము సమీపమయ్య మానవ భార్య ఇద్దరు కలిసి ప్రార్థన చేసి ఒక నింద తీసేసుకున్నారు. ఏంటా నింద? గొడ్రాలనే నింద. నీకొక నింద ఉందేమో, తిండి లేనివాడు అని, వస్త్రాలు లేనివాడు, ఇల్లు లేనివాడు అని, ఏమీ లేని గానవని ఒక నింద ఉందేమో. దాన్ని తీసివేసుకోవాలంటే నువ్వు, నీ భర్త, నీ బిడ్డలు కలిసి ఏం చేయాలి? మానవ భార్య భర్త కంటే చెప్పాలి బహు ప్రార్థన. ఒక సేవకుని భార్య, వినండి, ఒక సేవకుని భార్య నాకు చదువు రావట్లే అంటావు. ఏం చెప్పాడంట? అమ్మా, చదువు అంటే రాలా, రోజు ప్రార్థన చేయి, దేవుడు నీకేమిస్తాడు? చాలా కాలానికి రాల. మళ్ళా ఆ సేవకుడు ఆమె వైపు చూసి చెప్పాడు, అదంటే నీకు చేత రాలేదు అనుకున్నా, కానీ దేవునికి అసాధ్యమైంది ఏమి? మరి నీ మోకాళ్ళైనా నా మోకాళ్ళలాగా కాయలు. సరే, దీనికి కష్టపడాలనా? చెప్ప. పెన్ను, పుస్తకం, పలక, దాని పేరేంది, బలపం కావాలా? అవసరం. రోజు ఒక గంట మోకరిల్లితే నీ మోకాళ్ళు ఏమైంది? మరి ఆ పని ఏమో చేయదు. ఆ పని చేయట్లా, చదువు పని చేయట్లా. ఒక నిందేసుకున్నావు నీ మీద, నీకు చదువు రాదు. ఎందుకు రాదు? దేవునికి అసాధ్యమైనదేమీ నేర్చుకోవాలి. నీకున్న నింద తీసివేయడం దేవునికి పెద్ద కష్టమేమి. అబ్రహాముకు కుమారుడు ఎన్ని సంవత్సరాలకు పుట్టాడు? 100 సంవత్సరాలు. ఎన్నేళ్ళమ్మా? దేవునికి అసాధ్యమైనది ఏమీ. నీకున్న నింద తీసివేసుకో. అది భయంకరమైన కష్టమైందైనా సరే నీకు కష్టం, కానీ దేవునికి కష్టము. ఆయన ఆకాశమును సృజించిన దేవుడు. ఆమె ఆయన సముద్రములో త్రోవ కలుగ చేసిన, ఆయన ఎడారిలో నదులను ప్రవహింప చేసిన, ఆకాశ గగనాలలో నీ జాలతో కొలిచితివే. ఆకాశ గగనాలలో నీ జాలతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా, ప్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని కలమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ఇంకో తలాంతు చెప్తాను వినండి. పిల్లలు లేని బాధ నాకేనా, ఆయనకు లేదు అనేవాళ్ళు ఉన్నారా లేరా? ఆ బాధ నాకెందుకమ్మా, ఆయనకు లేదు అనేవాళ్ళు ఉన్నారండి. ఆయనే ప్రార్థన చేయకపోతే నేనెందుకు చేయను అనేవాళ్ళు ఉన్నారా లేరా? నువ్వు ఆ తరగతిలో చేరమాక.
నువ్వు ఆ లెక్కలో చేరమాక. నువ్వు మోకరిల్లు, నీ భర్తను కూడా మోకరించు. మీరిద్దరూ మోకరించండి, బిడ్డలను కూడా మోకరించు. మానవ కుటుంబం కొరతను తీర్చుకుంది, నిందను తీసివేసుకుంది. ఆ రీతిగా మనమందరము కూడా మనకున్న కొరతలను, మనకున్న నిందలను తీసివేసుకొని ప్రభువును మహిమపరచుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.